May I draw your attention to Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగం వైపు మీ దృష్టిని మరల్చగోరుతూ ఉన్నాను. May I read for you the first 9 verses. మొదటి 9 వచనంలో మీ నిమిత్తమైన చదవగోరుతూ ఉన్నాను. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made. And he said unto the woman, hath God said, Ye shall not eat of every tree of the garden? And the woman said unto the serpent, We may eat of the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God hath said, Ye shall not eat of it, neither shall ye touch it, lest ye die. And the serpent said unto the woman, Ye shall not surely die. For God doth know that in the day ye eat thereof, then your eyes shall be opened, and ye shall be as gods, knowing good and evil. And when the woman saw the tree was good for fruit, and that it was pleasant to the eyes, and a tree to be desired to make one wise, she took of the fruit thereof, and did eat, and gave also unto her husband with her, and he did eat. And the eyes of them both were opened, and they knew that they were naked, and they sewed fig leaves together, and made themselves aprons. And they heard the voice of the Lord God walking in the garden in the cool of the day. And Adam and his wife hid themselves from the presence of the Lord God amongst the trees of the garden. And the Lord God called unto Adam, and said unto him, Where art thou? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో ఆయను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరముని విని దేవుడిని యెహోవా ఎదుడికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. Why is there so much injustice in the world? లోకంలో ఎందుకు ఇంత విపరీతముగా అన్యాయం జరుగుతున్నది? Why is there so much suffering? ఎందుకు లోకంలో ఇంత శ్రమ కలుగుతున్నది? Is there a God? దేవుడు ఉన్నాడా? If there is a God, is he interested in me? దేవుడు ఉన్నట్లయితే ఆయన నా యందు శ్రద్ధ గలవాడుగా ఉన్నాడా? God answers these questions in his book, the Bible. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము దేవుడు తన గ్రంథమైనటువంటి బైబిల్లో తెలియచేస్తూ ఉంటున్నాడు. In Genesis, the opening book of the Bible, chapter 3, we find the answers. దేవుని వాక్యమైన ఆదికాండము 3వ అధ్యాయములో ఈ ప్రశ్నలకు ప్రభు జవాబు చెప్తూ ఉంటున్నాడు. Therein we find the story of sin, the story of sorrow, and also the story of salvation. ఆ పుస్తకములో పాపము ఏ రీతిగా ప్రవేశించిందో, విచారము చింత ఏ రీతిగా ప్రవేశించిందో, అయితే దీనికి నుండి రక్షణ ఏ రీతిగా కలుగుతున్నదో కూడా వివరించబడినది. The Bible begins with the account of creation. దేవుని వాక్యమైన బైబిలు సృష్టి ఏ రీతిగా సృష్టించబడిందనే విషయాన్ని తెలియచేస్తూ ప్రారంభమైనది. It tells us how God made man in his own image.
దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తున్నది. దేవుడు మానవుని ఏ రీతిగా కలుగజేసినాడో తన రూపంలో తెలియచేస్తూ ఉన్నది. Among other things, it means at least 4 important things. 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. Firstly, man is a triune being as God is. దేవుడు ఏ రీతిగా త్రిత్వమైంటున్నాడో మానవుడు కూడా ఆ రీతిగా త్రిత్వమును కలిగిన వాడుగా ఉంటున్నాడు. Man has a spirit, a soul and a body. మనుషుడు ఆత్మను, ప్రాణమును, శరీరమును కలిగిన వాడుగా ఉన్నాడు. Secondly, man is eternal. రెండవదిగా మానవుడు నిత్యత్వము కొరకై సృష్టించబడిన వ్యక్తి. Man lives on even after physical death. భౌతికమైన మరణం పొందిన తర్వాత కూడా మానవుడు నిరంతరము జీవించేవాడుగా ఉన్నాడు. He has an indestructible soul. నాశనము చేయబడలేనటువంటి ప్రాణమును మానవుడు కలిగి ఉంటున్నాడు. Thirdly, man is a moral being. మూడవదిగా చూసినట్లయితే మానవుడు నైతికమైనటువంటి విలువలు కలిగిన వాడుగా ఉంటున్నాడు. Every human has a sense of right and wrong. ప్రతి మానవుడు కూడా ఏది చెడుగో ఏది మంచో గుర్తించగల వాడుగా ఉంటున్నాడు. It may differ from culture to culture, but the fact of distinguishing the right from the wrong exists everywhere. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక సంస్కృతి మరొక సంస్కృతి మారవచ్చు, కానీ ప్రతి వ్యక్తి కూడా మంచి చెడును వివేచించేవాడుగా ఉంటున్నాడు. Fourthly, man is created to have dominion over creation. 4వదిగా మనం చూసినట్లయితే సృష్టి యావత్తు మీద ఆధిపత్యము గలవాడుగా మానవుడు సృష్టించబడినాడు. Man would have enjoyed all these privileges had he maintained the right relationship with God. దేవునితో సరైనటువంటి సంబంధాన్ని మానవుడు కొనసాగించుకున్నట్లయితే వీటన్నిటినీ మానవుడు అనుభవించి ఉండేవాడు. Genesis also tells us that God made a garden with many fruitful trees. ఆది కాండంలో వ్రాయబడినట్లుగా దేవుడు మానవుల కొరకై అనేక ఫలభరితమైనటువంటి చెట్లు ఉన్నటువంటి తోటను కలుగజేసినాడు. He made the tree of life and the tree of knowledge of good and evil. ఆయన జీవవృక్షము కలుగజేసినాడు, మంచి చెడుల తెలివిచ్చేటువంటి చెట్టును కూడా కలుగజేసినాడు. He created the first human pair, Adam and Eve, and put them into the garden. ఆదాము అవ్వైనటువంటి దంపతులు ఆయన సృష్టించి వారిని ఏదైనా వనములో ఉంచినాడు. God placed the 2 trees of the tree of life and the tree of knowledge in the center of the garden. దేవుడు జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివిచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉంచినాడు. The first tree represented God's life and the second human knowledge. మొదటి చెట్టు అయినటువంటి జీవవృక్షము దేవుని జీవమును గురించి, రెండవ చెట్టు అయినటువంటి మంచి చెడ్డల తెలివిచ్చే వృక్షము మానవుని యొక్క జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నది. These 2 trees represent 2 principles of life. ఈ 2 చెట్లు కూడా మానవ జీవితంలో ఉండేటువంటి 2 నియమాలను గురించి తెలియజేస్తున్నది. How is man going to live? మానవుడు ఏ రీతిగా జీవించనంటున్నాడు? Is he going to live in total dependence on God? దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడి జీవిస్తూ ఉంటున్నాడా? Or is he going to live in total dependence upon his own self, upon his own wisdom? తన సొంత జ్ఞానం మీద, తన సొంత శక్తి మీద ఆధారపడి మానవుడు జీవించబోతున్నాడు అనేది తెలియజేస్తున్నది. God, out of love, wanted man to make that choice. ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుడు తనంతట తానుగా ఈ ఎన్నిక చేసుకోవాలని దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. Before making that choice, God gave sufficient understanding about the choice he was going to make. తాను ఏ రీతి అయినటువంటి ఎన్నిక చేయవలనో జ్ఞానం అనుగ్రహించి ఆ తర్వాత మానవునికి స్వేచ్ఛను అనుగ్రహించినాడు. God sufficiently warned man not to partake of the fruit of knowledge. మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి చెట్టు ఫలము తినవద్దని దేవుడు ముందుగానే ఆజ్ఞాపించినాడు. He told him that he would die if he would eat of it. నువ్వు దాన్ని తిన్నట్లయితే నువ్వు చనిపోతావని దేవుడు ముందుగానే హెచ్చరించినాడు. This death was not primarily physical but a spiritual death. ఈ యొక్క మరణము మొట్టమొదటిగా ఇది భౌతికమైనది కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి మరణం. It meant that disobedience would bring eternal separation from God. అవిధేయత దేవుని యొద్ద నుండి నిత్యమైనటువంటి ఎడబాటును కలుగజేస్తుందని దీని అర్థము. It goes that Eve made the choice. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, అవ్వ ఆ తీర్మానం చేసినట్టుగా చూస్తున్నాం. She made a wrong choice. ఆమె తప్పు ఎన్నిక చేసుకున్నట్టుగా చూస్తున్నాం. The Bible introduces Satan, who came in the form of a serpent. బైబిల్లో మనం చూసినట్లయితే సాతానుడు సర్పము యొక్క రూపంలో ప్రవేశించినాడు. The mystery of Satan, his person
and activities are later explained in the Bible. దేవుని యొక్క వాక్యం అనేటువంటి బైబిల్లో సైతాను యొక్క పుట్టుక, వాని యొక్క స్వభావము, వాని సంగతులన్నీ కూడా రాయబడి ఉంటున్నాయి. Satan succeeded in getting Eve to doubt God's word. దేవుని యొక్క మాట విషయంలో అపనమ్మక కలిగేటట్లుగా సర్పము, సైతానుడు అవ్వను శోధించినాడు. Through disobedience, the enemy promised power, pleasure, and freedom. అవిధేయత ద్వారా శత్రువు మానవుల కొరకై సుఖభోగములను, అధికారములను, స్వేచ్ఛను ఇస్తానని వాగ్దానం చేసినాడు. Alas, these were exactly what man was going to lose forever. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఈ మూడింటినే మానవుడు సదాకాలము కోల్పోతూ ఉంటున్నాడు. The forbidden fruit was eaten. తినకూడని పండు తిన్నాడు. Their eyes were open to see their shame and nakedness. వారి యొక్క దిగంబరత్వమును, సిగ్గును వారు కనుగొన్నట్లుగా వారి కనులు తెరవబడినాయి. Adam and Eve ran for cover to hide their nakedness. వారి యొక్క దిగంబరత్వను కప్పుకొనుట కొరకై ఆదాము అవ్వలు పరిగెత్తినారు. Fear entered into their hearts which never knew what fear was. భయం అంటే ఏమిటో తెలియని వారి హృదయంలోనికి భయం ప్రవేశించినది. Instead of freedom, they suddenly discovered bondage. వారు స్వేచ్ఛగల వారై ఉండి అకస్మాత్తుగా వారి జీవితంలో బానిసత్వాన్ని వారు ఎదురు కనుగొన్నారు. It is a bondage to a guilty conscience. నేరారోపణ చేసే మనసాక్షికి వారు దాసులైపోయినారు. At that very moment, ఆ క్షణంలోనే fourfold separation came into human race. మానవుని యొక్క జీవితంలో నాలుగంతలైనటువంటి ఎడబాటు కలిగినట్టుగా చూస్తున్నాం. Firstly, it is a theological separation. మొట్టమొదటిగా వారు దేవుని యొద్ద నుండి వేరైపోయిన వారుగా ఉంటున్నారు. Man was separated from the holy God. పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి మానవుడు దూరం అయిపోయినాడు. Genesis chapter 3 verse 24 tells us ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం తెలియజేస్తున్నది that God drove out the man. దేవుడు మానవుని తోలివేసినాడు. Secondly, there was an ecological separation. రెండవదిగా మానవుడు పర్యావరణం నుండి, అనగా తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి యొక్క చక్రముల నుండి ఎడబాసిన వాడిగా ఉంటున్నాడు. The ground became cursed for man's sake. మానవ నిమిత్తమై భూమి శపింపబడినది. The earth brought forth thistles and thorns. ముండ్ల పొదలను, గచ్చ పొదలను భూమి మొలిపించినది. Famine through drought or destruction through deluge became a common occurrence. మరి వర్షం లేకపోయిన దాన్ని బట్టి కరువు, వరదల ద్వారా నష్టములు కలిగి మానవ జీవితంలోనికి ఉపద్రవాన్ని తీసుకొస్తున్నది. Thirdly, sociological separation. మూడవదిగా మానవుడు సాంఘిక నుండి ఎడబాటును పొంది ఉంటున్నాడు. It is a separation between man and man. ఒక మనుషుడు మరొక మనిషి నుండి దూరం అయిపోయిన వాడిగా, వేరైపోయిన వాడిగా ఉన్నాడు. Today man has no peace though he lives in a society filled with many. అనేక మంది ప్రజలున్నటువంటి సమాజంలో మనుషుడు జీవిస్తూ ఉన్నప్పటికీ నెమ్మది లేని వాడిగా కనబడుతున్నాడు. We fight on the basis of religion, region, language and caste. మతము, ప్రాంతము, కులము అనేటువంటి వాటితో మానవుడు పోరాడుతూ ఉంటున్నాడు. Even husband and wife united in holy marriage to stay faithful fall apart. పరిశుద్ధ వివాహములో జతపరచబడి జీవితాంతము కలిసి జీవిస్తానని వాగ్దానం చేసినప్పటికీ వేరైపోతూ ఉంటున్నారు. The society is in total disorder. ఈనాడు సమాజము ఎంతో అక్రమమైన విధానంలో జీవిస్తూ ఉంటున్నారు. A huge police force at a great cost is deployed to maintain order within the country. దేశంలో నీతి న్యాయములు జరిగేటట్లుగా చూడు కొరకై ఎంతో ఖర్చు పెట్టి పోలీస్ సంస్థను, పోలీసు వారు నియమించినారు. Another great amount is spent on our defense forces to keep enemies away. మన పొరుగునున్న శత్రువులు మన మీదకి రాకూడనట్లుగా ఎంతో ఖర్చు పెట్టి మనము రక్షణ సైన్యమును ఏర్పరచుకుని ఉంటున్నాము. With all these security measures, man is filled with fear. ఎన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మానవుని యొక్క హృదయము భయముతో నిండుకొని ఉన్నది. Somebody described peace like this. ఒక వ్యక్తి శాంతి అంటే ఇది అని ఈ రీతిగా వివరించినాడు. Peace is nothing but an interval between two wars. రెండు యుద్ధముల మధ్య కాలంలో ఉన్న కాలాన్ని శాంతి అని పిలుస్తూ ఉంటున్నారు. Fourthly, నాలుగవదిగా చూస్తే psychological separation. మానసికంగా మానవుడు ఎడబాసిన వాడిగా ఉంటున్నాడు. Man is suffering today from a strange mental disease. మానసికమైన రోగముతో మానవుడు బాధపడుతూ ఉంటున్నాడు. He finds a split within his own personality. తన యొక్క వ్యక్తిత్వంలోనే
విభాగం ఉన్నట్టుగా చూస్తున్నాడు. What he desires or intends, he is not able to carry out. అతడు ఏమైతే చేయగోరుతూ ఉంటున్నాడు దాన్ని చేయలేకుండా ఉన్నాడు. What he does, he does not approve. ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిని అతడు అనుమతించలేకుండా ఉంటున్నాడు. Is there hope in our hopeless situation? ఈ రీతిైనటువంటి నిరీక్షణ లేనటువంటి దినాల్లో మనకు నిరీక్షణ ఎక్కడైనా దొరుకుతున్నదా, ఆశ ఉన్నదా? Can God help us? దేవుడు మనకు సహాయం చేయగలడా? The good news is there is. అయితే శుభవార్త, దేవుడు చేయగలడు. Though God knew the rebellion of man, మానవుని యొక్క తిరుగుబాటును దేవుడు ఎరిగినప్పటికీ, the Bible tells us, బైబిల్ బోధిస్తున్నది, he took the first step to come seeking man. మానవుని వెతుక్కుంటూ దేవుడే ముందడుగు వేసి వచ్చినాడు. He came into the garden and called out, Adam, where are you? దేవుడు ఏదైనా వనంలోనికి వచ్చి, ఆదామా ఎక్కడున్నావని కేక వేసినాడు. Adam was afraid to meet God. దేవుని ఎదుర్కొనడానికి ఆదాము భయపడుతూ ఉంటున్నాడు. Finally, when he met God, చివరిగా ఆదాము దేవుని కలుసుకున్నప్పుడు, when God asked him why he was hiding himself, ఎందుకు నేను నువ్వు దాచుకుంటున్నావు అని అడిగినప్పుడు, he began to throw the blame onto Eve. అవ్వ మీద నేరాన్ని మోపుతూ ఉంటున్నాడు. Eve transferred the accusation to the serpent. అవ్వ సర్పం మీద నేరమును మోపుతూ ఉన్నది. Instead of both humbling themselves and confessing their sin and their guilt, ఇద్దరు తమను తాము తగ్గించుకొని తమ యొక్క పాపమును, తమ యొక్క నేరమును ఒప్పుకొనడానికి బదులుగా they always found the other to be guilty. వేరే వాళ్ళు దీనికి కారకులు, వారిని బట్టి జరిగిందని ఇతరుల మీదకి నేరాన్ని మోపుతూ ఉంటున్నారు. But God in his mercy showed in that same chapter the way of recovery and the way of salvation. అయితే దేవుడు తన యొక్క కృపను బట్టి అదే అధ్యాయంలో ఏ రీతిగా మానవుడు తిరిగి సమకూర్చబడగలడో, ఏ రీతిగా మానవుడు రక్షణ పొందగలడో ఆయన వివరించినాడు. The Bible tells us that he made coats of skins. బైబిల్ బోధిస్తున్నది, దేవుడు వారి కొరకై చర్మపు చొక్కాయని చేయించినాడు. These skins were procured by the death of animals. జంతువులను వధించడం ద్వారా వాటి యొక్క చర్మాన్ని ఆయన తీసుకుని వచ్చినాడు. Their innocent blood was shed. అమాయకమైనటువంటి జంతువుల యొక్క రక్తము చిందించబడినది. This act of God was the foreshadow of what he was going to do in Jerusalem years later. అనేక సంవత్సరాల తర్వాత యెరూషలేములో దేవుడు ఏ కార్యమైతే చేయనంటున్నాడో దానికి ముందు గుర్తుగా ఇది ఉన్నది. He planned to send his only beloved son, Jesus Christ, to come into this world and die for each one of us. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపి మనలో ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయనను సిలువలో వధించుట కొరకై దేవుడు సంకల్పించినాడు. Today it is history. ఈనాడది చరిత్రగా కనబడుతున్నది. Jesus, who knew no sin, became sin for us. ఏ పాపమెరుగని యేసుక్రీస్తు మన కొరకై పాపముగా చేయబడినాడు. The most loved and the most quoted verse in the Bible goes like this. బైబిల్లో బహు ప్రాముఖ్యంగా వివరించబడి వర్ణించబడిన వాక్యం ఈ రీతిగా తెలియజేస్తున్నది. God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God loves you and me. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. We who are sinners by birth and practice are worthy to die. పుట్టుకను బట్టి మన యొక్క క్రియలను బట్టి మనం పాపులమై ఉండగా మనము మరణమునకు పాత్రులమై ఉంటున్నాము. Yet God punished his son. అయినప్పటికీ మన నిమిత్తమై దేవుడు తన కుమారుని శిక్షించినాడు. Today he is able and willing to save anyone who will call upon him for mercy. దేవుని యొక్క కనికరం కొరకై ఎవరు మొరపెడుతూ ఉంటున్నారో అలాంటి వారందరినీ రక్షించిన కొరకై దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. Maybe this following simple prayer, prayed truthfully, can be your prayer. ఈ సామాన్యమైన ప్రార్థన నీవు దీన మనసుతో చేసినట్లయితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. Lord Jesus, I admit that I am a sinner. యేసు ప్రభువా, నేను పాపిని, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. I live in disobedience and rebellion. నేను అవిధేయతతో తిరుగుబాటుతో జీవిస్తూ ఉన్నాను. Please forgive me. ప్రభువా, నన్ను క్షమించుము. Wash me with your blood and receive me as your child. నీ ప్రశస్త రక్తములను కడిగి నన్ను మీ ప్రియమైన బిడ్డగా అంగీకరించుము. Thank you for hearing my prayer.
నా ప్రార్థన ఆలకించినందు కొరకు వందనములు. Amen. ఆమేన్.